పహల్గాం ఉదంతం తర్వాత ఏదైతే గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్నటువంటి వాటి మీద సీరియస్‌గా దృష్టి పెట్టింది ఎన్ఐఏ. ఉగ్రవాద లింకులు ఏది మొన్న యుద్ధం సందర్భంలో జరిగినప్పుడు ఇక్కడ వ్యవహరించిన తీరు, కొన్ని చోట్ల ఏదైతే బాంబులు తయారు చేసేటటువంటి ప్రయత్నాలు, మన శ్రీకాకుళం దగ్గరోడెళ్ళి హైదరాబాదోడితో కలిసి చేసినటువంటి పని ఉంది కదా! విజయనగరం జిల్లా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి. ఇట్లాంటియన్నీ చూసినప్పుడు ఇలాంటిది ఒకదానికొకటి లింకులు, ఒకదానికొకటి లింకులు దేశవ్యాప్తంగా కొత్త కొత్తయి కనబడుతున్నాయన్నమాట. ఇప్పుడు తాజాగా హర్యానా, పంజాబు, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలలోని 18 ప్రదేశాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. ఉగ్ర లింకులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎట్లాంటిది టెక్నాలజికల్‌గా లింకులు అవుతున్నారు. అది యాప్స్ ద్వారా లింక్ అవుతున్నారు. అట్లాగే తర్వాత క్రమంగా ఉగ్రవాదులుగా, ఆ పైన ఉన్మాద ఉగ్రవాదులుగా మరి ప్రజల ప్రాణాలు తీసి మతరాజ్యాలు స్థాపించాలని కోరుకుంటున్నారు. సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళ సంగతి తేల్చే పనిలో ఉంది.